This conference will now be recorded. Om Gurubhyo Namaha. Death, life, and love are indivisible. A conversation between J. Krishnamurti and Dr. Alan W. Anderson. 27th May 2021. మొదలు పెట్టిదా దాని టైటిల్ గురించి ఏమైనా చెప్తా? ఇది మనం కంటిన్యూషన్ అన్నమాట. అదే చూసాను కంటిన్యూషన్. డెత్ కోసం అయితే మనం మాట్లాడదాం. అంటే లవ్, ప్రేమ, జీవితం, మృత్యువు, ఈ మూడు ఒకదానితోటి ఒకటి సంబంధం ఉన్నాయి, అంటే కంటిన్యూస్ గా ఉన్నాయి. మృత్యువు వేరేగా లేదని చెప్తా. అది చూసుకుంటే వింటే అర్థమవుతుంది ఎందుకు లేదు అన్నది. అసలు భౌతిక శరీరం చనిపోవడమే కాదు అనే విషయం, అంటే ప్రతి క్షణం మనం మన లోపల ఎంపీ చేసుకుంటుంటే ఏ క్షణంగా క్షణం ఎక్కువే అన్నిటితోటి నింపుకుని కాన్షియస్నెస్ అంతా ఎంపీగా లేకుండా ఉంటున్నాం. ఆ ఎంపీ చేసుకోవడమే నిశ్చయం అనమాట. భౌతిక శరీరం కాదు అది ఆయన చెప్తున్న పాయింట్ లో. అంటే ఎప్పుడైతే అంత ఎంపీ అయిపోతాయో అప్పుడు ఉన్నది ఏంటి? ప్రేమ. అందుకని లివింగ్ లో ప్రేమ ఉంది, లివింగ్ లో డెత్ ఉంది. మూడు ఒకటే అని చెప్తున్నారు. ఓకే. Anderson, Mr. Krishnamurti, in our last conversation, we were beginning to talk about consciousness and its relation to death in the context of living as a total movement. మిస్టర్ కృష్ణమూర్తి గారు మనకి ఒకసారి లివింగ్ అండ్ డెత్ అనే పాయింట్ నేను మాట్లాడుకుంటున్నాను. అంటే మన consciousness and its relation to death. దాని సంబంధం, మృత్యుతో దానికి ఉన్న సంబంధం మనం మాట్లాడుకుంటున్నాం. Krishnamurti ji, yes. Anderson. And we even touched on the word reincarnation toward the end. అక్కడ ఆపుతాను. అంటే మనం లాస్ట్ లో రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మని కూడా మనం టచ్ చేసాం. When we had to draw our conversation to its conclusion. మన సంభాషణ చివరికి వచ్చేసరికి మనం పునర్జన్మని కూడా మనం లాస్ట్ టచ్ చేసాము. I do hope that we can begin to continue there. నేను ఏమనుకుంటున్నానంటే మనం అక్కడ మొదట పెట్టచ్చు, ఎక్కడ నిన్న ఆపేమో అక్కడ మనం మొదలు పెట్టచ్చు. Krishnamurti ji, you see, one of the factors in death is the mind is so frightened. డెత్కు ఒక కారణం ఏంటంటే మనసు చాలా భయంగా ఉంటుంది, భయం పడిపోవడం. అంటే డెత్ అన్న పదం వినగానే ద మైండ్ ఇస్ సో ఫ్రైటెడ్. మృత్యు అనగానే భయపడిపోతారు. కృష్ణాదేవ అలాంటి పదం వాడకూడదు, అది అపశకును, అలా మాట్లాడతారు పైగా. We are so frightened of that very word and nobody talks about it. ఆ పదం వినగానే మనం ఎంతో భయపడిపోతాం, ఎవ్వరూ కూడా దానికోసం మాట్లాడరు. I mean, it isn't a daily conversation. మన నిత్య జీవితంలో ఒక సంభాషణగా రాదు.
it is something to be avoided, something that is inevitable. దీన్ని వదిలేయాలి, అవాయిడ్ చేయాలి, తప్పనిసరిగా ఇన్ఎవిటబుల్, మరి కానీ తప్పనిసరి. మనం ఎంతో వదిలేయాలనుకుంటాం. For God's sake, keep it as far away as possible. ఎంత దూరంగా వీలవుతే అంత దూరంగా దీన్ని పడేద్దాం అని ఆలోచిస్తాం, అనుకుంటాం. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, we even paint corpses to make them look as if they are not dead. మనమేమో ఇంకా అంటే పెయింట్ కార్పెట్, పెయింట్ కార్ప్సెస్, శవాలు, అవి చనిపోలేదు అన్నట్టుగా మనం అలా పెయింటింగ్ వేస్తూ ఉంటాం, అంటే అలా భావిస్తూ ఉంటామని, అంటే చనిపోలేనట్టుగా. కృష్ణమూర్తిజీ, దట్ ఈస్ ద మోస్ట్ అబ్సర్డ్ థింగ్. అది చాలా అబ్సర్డ్, తెలుగులో ఏమంటారు? అబ్సర్డ్ అంటే అవివేకమైన పని. Now what we are discussing, sir, isn't it? మనం అదే కదా మాట్లాడుతున్నాం. The understanding of death, its relation to living, and this thing called love. అంటే మృత్యువును అర్థం చేసుకోవడం, దానికి లివింగ్ తో ఉన్న సంబంధం కదా, ద అండర్స్టాండింగ్ ఆఫ్ డెత్. తర్వాత ఇట్స్ రిలేషన్ టు లివింగ్, దానికి జీవితంతో ఉన్న సంబంధం, ఇదే మనం ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. అండ్ దిస్ థింగ్ కాల్డ్ లవ్, అది కూడా మృత్యుకి జీవితానికి ఉన్న సంబంధం మనం స్టడీ చేస్తున్నాం. అదే మనం ప్రేమ అని చెప్పచ్చు. One cannot possibly understand the immensity. దీని యొక్క ఇమ్మెన్సిటీ అంటే గొప్పతనాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఇమ్మెన్సిటీ కరెక్ట్ మీనింగ్ ఏంటి? తీవ్రతనా? చూస్తాను. ఒక్క నిమిషం. మీనింగ్ ఇన్ తెలుగు. అపారత అని రాశారు. అదే ఇమ్మెన్స్ అంటే వెరీ గుడ్, వెరీ గ్రేట్, అలాగా దీని గొప్పతనాన్ని. ఓకే, డిస్టర్బ్ అయింది అందుకు. One cannot possibly understand the immensity, and it is immense, this thing called death. ఇది అపారమైంది కూడా, చాలా గొప్పది. ఏది ఈ డెత్ అన్న విషయం. Unless there is a real freedom from fear. ఒక నిజమైనటువంటి స్వేచ్ఛ మనకు వస్తే గానీ అది మనకి తెలియదు. That is why we talked some time ago about the problem of fear. అందుకని మనం కొంతకాలం కిందట ఈ భయం అన్న సమస్య మాట్లాడుకున్నాం.
without really freeing the mind, unless the mind frees itself from fear, there is no possibility of understanding. అక్కడ సరే. ఆపుతాను. మళ్ళీ సరే. Without really freeing the mind, అక్కడ కాదు, అంటే మనస్సుని బాగా మనం చూసుకోకపోతే, unless the mind frees, FRWES, frees itself from fear, మనస్సేమో అది భయం నుంచి విముక్తి చెందితే కానీ, అంటే డెత్ అంటే అమ్మో డెత్ అని భయం అందరికి, అందులోంచి విముక్తి చెందితే కానీ there is no possibility of understanding. అక్కడ అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. భయం వదిలేస్తేనే మనం అర్థం చేసుకోగలం. The extraordinary beauty, strength and vitality of death. దాని డెత్ యొక్క సౌందర్యం, దానికి ఉన్నటువంటి వైటాలిటీ ఉంటుంది, ఇంపార్టెన్స్, అప్పుడే మనం చూడగలం. స్ట్రెంగ్త్ కూడా ఉంది. బ్యూటీ, స్ట్రెంగ్త్ అండ్ వైటాలిటీ. భయం వదిలేస్తేనే మనం చూడగలం. భయం ఉన్నంతసేపు మనం చూడలేము. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనం స్వేచ్ఛగా అవుతే గాని దీన్ని చూడలేము. Anderson, that is a very, very remarkable way to put it. The vitality of death. అది చాలా బాగుంది. ద వైటాలిటీ అంటే డెత్ యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. And yet normally we regard it as a total negation of life. మనం దీన్నేమో ఎలా తీసుకుంటామంటే జీవితానికి పూర్తిగా వ్యతిరేకమైంది అందుగా తీసుకుంటాం. Krishnamurti ji, the negation of life. That's right. అవును, పూర్తిగా వ్యతిరేకంగానే తీసుకుంటున్నాం, అది నిజమే. So if we are inquiring into this question of death, అందుకని ఈ క్వశ్చన్ ఆఫ్ డెత్ అంటే మృత్యువు యొక్క ఈ ప్రశ్నని మనం క్వశ్చన్ అంటే ఎంక్వైరీ చేస్తుంటే ఏమిటి మృత్యు అని, fear must be completely non-existent in us. అది అటువంటి సమయంలో భయం అన్నది ఏమాత్రం మనలో ఉండకూడదు. అంటే భయం ఉంటే మనం ఏం చూడలేము, సరిగ్గా దేన్ని అర్థం చేసుకోలేము. భయమే మెయిన్ అయిపోతుంది. ఫస్ట్ భయం వదిలేయాలంటే, భయం వదిలిస్తే కానీ యథార్థం అనేది అంటే స్వేచ్ఛగా ఉండాలి, భయం లేకుండా. అప్పుడు మనం సత్యాన్ని చూడగలం, అప్పుడు మృత్యు యొక్క ప్రాముఖ్యాన్ని చూడగలం. Then I can find out what death means. అప్పుడు మాత్రమే నేను మృత్యు అంటే ఏమిటో తెలుసుకోగలను. We have touched a little bit on reincarnation. మనం నిన్న కొంచెంగా పునర్జన్మ విషయంలో చర్చిస్తాం. The belief that is maintained throughout the East, ఈ నమ్మకం ప్రాచ్య దేశాలంతటా ఉంది, which has no reality in daily life. దానికి నిత్య జీవితంలో ఏమీ కూడా సంబంధం లేదు, అంటే దానికి ఏమీ రియాలిటీ లేదు నిత్య జీవితంలో. It is like going to church every Sunday and being mischievous for the rest of the 6 days. ఇది ఎలాంటిదంటే ప్రతి సండే చర్చికి వెళ్ళి మిగతా 6 రోజులు అడ్డదిడ్డంగా ప్రవర్తించడం లేదు.
So you follow, and question better. So you follow a person who is really serious, really attentive, goes into this question of death. అది ఎవరైతే బాగా సీరియస్ గా ఉన్నారో, అంటే సీరియస్ అంటే గంభీరంగా తెలుసుకోవాలి, అటెంటివ్ గా ఉంటున్నారో వాళ్ళు మాత్రమే డెత్ అన్న దాన్ని తెలుసుకోగలరు. He must understand what it means, the quality of it, not the ending of it. ఆయనకి తెలియాలి ఇది ఏంటి అంటే, ఆ క్వాలిటీ అంటే ఏంటి, డెత్ అంటే దాని లక్షణాలు ఏంటి, కానీ దాని యొక్క అంతం కాదు తెలియాల్సింది. That is what we are going to a little bit discuss. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు Discuss a little bit. దానికోసమే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. Next paragraph. The ancient Egyptians, the pharaohs, and all the first dynasty till the 18th. Ancient అంటే ప్రాచీనమైనటువంటి ఈజిప్ట్ దేశస్తులు, the pharaohs and all the first dynasty till the 18th, and so on. They prepared for death. వీళ్ళందరూ కూడా మృత్యుకి సంసిద్ధంగానే ఉండేవారు. They said, we will cross that river with all our goods. Goods అంటే వస్తువులు అని. గూడ్స్ ట్రైన్ అంటారు కదా. మనం ఏం చేద్దామంటే ఆ నది, డెత్ అన్న నదిని మనకు ఉన్నటువంటి అంత సామగ్రితో క్రాస్ చేసేద్దాం. With all our chariots, with all our belongings, with all our property. మనకున్నటువంటి రథాలు, మనకున్న వస్తువులు, మనకున్న ఆస్తులు అన్ని పట్టుకుని ఆ మృత్యు అన్నదాన్ని మనం క్రాస్ చేద్దాం అని వాళ్ళు దాన్ని ఒక పార్టీగా తీసుకునేవారు. And therefore their caves, their tombs were filled with all the things of their daily life. అందుకని వాళ్ళ సమాధులన్నీ నిత్య జీవితం మనం వాడే వస్తువులతో నిండిపోయి ఉండేది, ఎందుకంటే అవన్నీ పట్టుకుపోయేవారు. Daily life, corn, you know all that. అదే అంటే ఆ ధాన్యాలు అన్ని పట్టుకుపోయి, అందుకే వాళ్ళ టూమ్స్ అన్ని వీటితో నిండిపోయి ఉండేవి, అవన్నీ పట్టుకుని వెళ్ళేవారు. So living was only a means to an ending, dying. అందుకని జీవించడం అన్నది ఒక అంతం అవ్వడానికి ఒక మీన్స్ మాత్రమే, అంటే విధానం. That is one way of looking at it. అది ఒక రకంగా మృత్యువుని చూసే విధానం, అంటే వాళ్ళు అలా చూసేవారు. పదండి మనం అన్ని పట్టుకుపోయి మృత్యులోకి వెళ్ళిపోదాం అని, అది ఒక విధానం. మృత్యువుని చూసే విధానాలు అదొకటి చెప్తున్నారు. The other is reincarnation, which is the Indian Asiatic outlook. ఆసియా దేశస్తుల వాళ్ళు, భారతీయులు ఈ విధంగా అంటే పునర్జన్మ అని చూస్తారు వాళ్ళు. And there is this whole idea of resurrection of the Christians. ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్స్ యొక్క నమ్మకం, అంటే మళ్ళీ ఆయన లేస్తారు ఆ సమాధి నుంచి, అదో పద్ధతి. రకరకాల అందరివి చూపిస్తున్నారు. Reborn, carried, by the Gabriel angel. తిరిగి కొడతాం ఆ గ్యాబ్రియల్ ఏంజల్ అని, అతను తీసుకెళ్తాడు, ఇలాంటి నమ్మకాలు. And all that to heaven, and you will be rewarded. అవన్నీ పట్టుకుని మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తే
మీరు అక్కడ హాయిగా ఉంటారు. Now, what is the fact? అసలు సత్యం ఏమిటి? These are all theories, suppositions, beliefs, and non-facts. ఇవన్నీ నమ్మకాలు, సిద్ధాంతాలు, నిజాలు కావు. I mean, supposed to be born Jesus comes out of the grave, resurrected physically. నేనేం చెప్తున్నానంటే క్రీస్తు మళ్ళీ బతికేది అంటే చనిపోయిన వాడు లేచాడు భౌతికంగా. అది రిజరెక్టెడ్ అంటే అది. That is just a belief. That is just a belief. అది కేవలం ఒక నమ్మకమే. There were no cameras there. There were no 10 people to say, yes, I saw it. అక్కడ కెమెరాస్ లేవు, 10 మంది అవును నేను చూసానని చెప్పడానికి లేరు. It is only somebody imagined. ఇది కొంతమంది ఊహించారు. We will go into that a little later. కొంత సేపు అయ్యాక అందులోకి వెళ్దాం. ఇప్పుడు వెళ్దాం. Next paragraph. So there is this living and preparing for death as the ancient Egyptians did. అందుకని జీవించడం, మృత్యుకి తయారవడం ఎలా అయితే ఆ ప్రాచీనమైన ఈజిప్ట్ దేశస్తులు చేశారో అలాగా అదే ముందు. అంటే వాళ్ళ తయారీ వేరేగా ఉంది. అంటే జీవించడం, మృత్యుకి తయారవడం. Then there is the reincarnation. Then there is resurrection. తర్వాత ఏంటి? పునర్జన్మ. తర్వాత తిరిగి లేవడం. Now, if one isn't frightened, you follow sir deeply, then what is death? ఒకవేళ మృత్యు అంటే భయపడకపోతే అసలు ఈ మృత్యు ఏమిటి? What is it that dies apart from the organism? మన శరీరమే కాకుండా అసలు చనిపోయేది ఏమిటి? The organism may continue if you look after it very carefully for 80 or 90 or 100 years. అతి జాగ్రత్తగా నేను కాపాడుకుంటే ఈ ఆర్గానిజం అంటే శరీరాన్ని 80, 90 లేదా 100 సంవత్సరాలు జీవిస్తుంది. If you have no disease, if you have no accidents, మీకు జబ్బు కానీ యాక్సిడెంట్ కానీ ఏమీ లేకుండా ఉంటే అలా జీవించగలరు. If there is a way of living sanely, healthily, perhaps you will last 100 years. మీరేమో చాలా పవిత్రంగా చాలా ఆరోగ్యకరంగా జీవిస్తే మాక్సిమం 100 సంవత్సరాలు జీవిస్తారు. అంతే కదా? And then what? ఇది అప్పుడు ఏంటి? తర్వాత You follow, sir. You will live 100 years for what? మీరు 100 సంవత్సరాలు జీవిస్తారు. అయితే ఏమిటి? For this kind of life, fighting, quarreling, bickering, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి జీవితమా ఈ 100 సంవత్సరాలు? ఎప్పుడు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటూ దెబ్బలాడుకుంటూ bitterness, anger, jealousy, futility, a meaningless existence. అంటే బిట్టర్నెస్ అంటే చెడుగా అంటే బాధగా ఉండడం, కోపం, తర్వాత ఒక అర్థం లేనటువంటి జలసి అంటే మనకేమో ఈర్ష్య, తర్వాత ఒక అర్థం లేని జీవన విధానం. ఇదా మనం 100 సంవత్సరాలు జీవించడానికి కారణం వీటి తోట అని అడుగుతున్నాం. నిరంతరం సంఘర్షణ, నిరంతరం కోపాలు, ఈర్ష్యలు,
ఎప్పుడు కూడా అర్థం లేని వాటితో జీవితం అంతా గడిపేస్తున్నాం. ఇదా మనం 100 సంవత్సరాలు జీవించేసేది? ఏమిటి లాభం ఈ 100 సంవత్సరాలు ఇంత జీవించాలి కదా అడుగుతున్నాం. It is a meaningless existence as we are living now. మనం ఇప్పుడు జీవిస్తున్నట్టుగా ఇది ఒక అర్ధరహితంగా జీవిస్తున్నాం మనం. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, and in terms of our previous remarks, this is all the content of our consciousness. లేదు, మనం ముందు అనుకున్నట్టుగా ఇదంతా కూడా మన కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి సామగ్రివే, కంటెంటే. ఏమిటా సామగ్రి? మన కాన్షియస్నెస్ అంతా కోపాలు, ద్వేషాలు, అసూయలు, అసహ్యాలు, కోరికలు, గొప్పలు, మనకి ఊహాత్మక చిత్రాలు, మన గత జ్ఞానం, మన జ్ఞాపకాలు, మన అంటే ఇష్టాయిష్టాలు, ఇంతోటే కదా ఇదంతా మన కంటెంట్. అంటే ఇదే మన కాన్షియస్నెస్ లో ఉన్న సామగ్రి అంటే ఇది. కృష్ణమూర్తిజీ, our consciousness, that's right. అవును, మన కాన్షియస్నెస్ అది చాలా రైట్ అన్నారు. So what is it that dies? అంటే ఇక్కడ చనిపోయేది ఏమిటి? శరీరం కాక చనిపోయేది ఏమిటి? అది మనం ప్రశ్నించుకోవాలి కదా. అందరూ జాగ్రత్త ఆలోచించండి. అంటే ఇందులో ఏది చనిపోతుంది? బాడీ చనిపోతుంది, అది అందరికీ తెలుసు. ఇంకేమిటి చనిపోతుంది? ఒక బాడీ చనిపోవడానికి మనకేం పెద్ద కాదు కదా, ఇంకేమిటి ఇందులో చనిపోతుంది అని అడుగుతున్నాం. And what is it I am frightened of? One is frightened of. అయితే ఏమిటి నేను భయపడేది ఇందులో? What is it one is frightened of in death? అదే మళ్ళీ అదే అడుగుతున్నారు. ఒక వ్యక్తిలో దేనికి భయపడుతున్నారు వ్యక్తి అంటే? Losing the known, losing my wife, losing my house. నాకు తెలిసినవన్నీ పోగొట్టుకోవడం, నా భార్యని, నా ఇంటిని, ఇవన్నీ పోగొట్టుకోవడం. Losing all the things I have acquired. నేను సంపాదించినవన్నీ పోగొట్టుకోవడం. Losing this content of consciousness. You follow? నా కాన్షియస్నెస్ లో ఏమిటేమిటి కంటెంట్ ఉందో అదంతా కూడా నేను వదులుకోవడం. మీకు అర్థం అవుతుందా? ఊరికి కావడం అంటే ఇక్కడ ఉన్నవన్నీ నా ఇల్లు వదిలేస్తాను, నా సామాగ్రి వదిలేస్తాను, నా బ్యాంక్ అకౌంట్ వదిలేస్తున్నాను, నాకున్నటువంటి పిల్లలు వాడిని చుట్టూ ఉన్న అన్నీ వదిలేస్తాను. ఇంకా నాకు ఏదో నేను ఇందాక నుంచి అంటున్నాను కదా, నేను గత జ్ఞానం కాన్షియస్నెస్ లో ఉన్న సామాగ్రి అంతా వదిలేస్తాను. ఏమిటా సామాగ్రి? నా కోపాలు, నా ఇష్టాలు, నా ఆశలు, కోరికలు, నేను అచీవ్ చేసిన గొప్పలు, ఇవన్నీ నేను వదిలేస్తాను. ఇంతే కదా జరుగుతోంది అంటున్నా. So can the content of consciousness be totally emptied? You follow, sir? అయితే ఈ కాన్షియస్నెస్ లో ఉన్న ఈ సామగ్రి అంతా వదిలేయగలమా? ఈ కంటెంట్ అంతటిని మనం వదిలేయగలమా? అది టోటల్ గా వదిలేయబడుతుందా? You follow, sir? And question రాస్తే ఆండర్సన్ గారు, yes I do. నాకు అర్థమైంది అంటున్నారు. Krishnamurtiji, which is the living? The dying is the living. When the content is totally empty. అంటే ఆపది అంటే అది జీవితం. ఇవన్నీ వదిలేయడమే రియల్ జీవితం. అంటే ఈ మొత్తం కంటెంట్ అంతా వదిలేయడమే నిజంగా లివింగ్. అంటే అక్కడ వదిలేయడాన్ని డయ్యింగ్ అంటాం. అంటే డయ్యింగే లివింగ్ అంటున్నాం. ఆ మొత్తం కాన్షియస్నెస్ లో ఉన్న అన్నిటినీ తీసేయడమే మనం జీవించడం. That means no attachment. అంటే మనకి దేంతో బంధం లేదు. It isn't a brutal cutting off, but understanding of attachment. ఇది అక్కడ కాపుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ బ్రూటల్ కటింగ్ ఆఫ్ అంటే ఏంటి? ఒక రకంగా బలవంతంగా అలా కట్ చేసేయడం కాదు ఇది. అంటే ఏంటి? నాకు ఉన్నటువంటి మనుషులతో నేను సంబంధం వదులుకోవాలి అంటే మనం ఏంటంటే ఒక అండర్స్టాండింగ్. ఎలాగా? నేను వాళ్ళని అర్థం నిజంగా వీళ్ళు నాకు చనిపోయిన తర్వాత రాడుగా, ఇక్కడ దాకే ఉంటారు. వీళ్ళు ఎంతో ఎక్కువ నేను ఎందుకు పెట్టుకుంటున్నాను,
అని ఒక అవగాహనతో వాళ్ళని వదిలేయాలి. అలాగే ఇల్లు ఇల్లు నాతో మొత్తం అయిపోయాక అంటే చనిపోయాక నాతో రాదు, ఇప్పుడే దీన్ని నేను వదిలేసుకోవాలి. అంటే ఏమిటి వదిలేసుకోవాలి? దాంతో బంధం. నా ఇల్లు నా ఇల్లు అని ఇంత బాధపడి చచ్చిపోయేటప్పుడు బాధే బాధ వదిలేయడానికి. ఆ బాధ పడకుండా ఉండాలంటే ఇల్లు ఎలాగా నా చనిపోయేది రాదు, ఇది ఇక్కడ ఉండాల్సిందే అని అండర్స్టాండింగ్ తో వదిలేయాలి అంటున్నారు, బలవంతంగా కాదు. ఎక్కడైతే వసంతలత కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవుతుందో అక్కడ ఆపుతూ ఉంది. అన్ని ఒకేలా చదవుతాయి, లైట్ విషయాలు చదవచ్చుకుంటాయి. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన దగ్గర ఇవాళ తొందరగా వెళ్ళిపోయాయంటే అది అసలు టాపిక్ ఇక్కడే లేదు. ది అండర్స్టాండింగ్ ఆఫ్ డిపెండెన్సీ. అది మనం ఇతరుల మీద ఆధారపడి ఉంటున్నాం కదా, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే మనకి తెలియదు, మనం నిరంతరం చూస్తూనే ఉంటాం వాళ్ళందరితో. ఏ ఒక్కరోజు ఎవరైనా లేకపోతే అయ్యి వీళ్ళ మీద లేకపోతే ఎలాగని నేను చెప్పాను కదా, ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నేను భయం చాలా బాగా ఉన్న వ్యక్తి కూడా ఆందోళనకి భయానికి లోపల నుంచి హార్ట్ బీట్ ఎక్కువైపోయి ఆ తర్వాత చెప్పలేని నీరసం కూడా వచ్చేసి అలాగ అయిపోయిన టైంలో వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వాడితో మాట్లాడేవి. కూతురు అని అంటుంటే కూతురు హైదరాబాద్ లో ఉన్న కూతురు దగ్గరికి ఇక్కడ ఈ లాక్డౌన్ టైంలో ఎలా వెళ్ళిపోతారు, ఆవిడ ఎలా వచ్చేస్తుంది ఇమీడియట్ గా. అందుకని ఎంతైపోతుందో భర్తకి అని అదో భయం, తనకెంతైపోతుందో. అప్పుడు నేను నిన్నను చెప్పాను కదా, మీ కూతురు తన్నే రక్షించుకోలేదు, మిమ్మల్ని ఏం రక్షిస్తుందండి, వాళ్ళందరూ మిమ్మల్ని రక్షించగలరా, మీకు ఇంతమంది చుట్టూ ఉన్నా మృత్యుజా వచ్చినా కూడా తక్కువని పట్టుకుపోతుంది, ఎవరూ లేకపోయినా మీకు టైం రాకపోతే మీరు చనిపోరు అన్నట్టుగా మాట్లాడారు. చెప్పంటే వాళ్ళ దృష్టిలో కానీ గట్టిగా మాట్లాడితే ఏమో ఇవాళ నేను ఏం ఫోన్ చేయలేదంటే మా ఎవరు ఫోన్ చేశారంటే వాళ్ళ అత్తగారు కాదు, ఆవిడ ఒక ఏంటి డెఫ్ అండ్ డమ్ స్కూల్లో టీచర్ కూడా. ఆవిడకి బాబా గారు భక్తురాలు. ఆవిడేమో నాకు ఇవాళ ఫోన్ చేసి నేను మీరు చెప్పిన తర్వాత నుంచి చాలా బాగా వెళ్ళింది, నాకు నీరసం అన్ని తగ్గితే నేను పనులు కూడా చేస్తున్నాను, నేను అదే కావాలి ఇంటూ ఆ గురు ఉంటే వాళ్ళు వింటారు, గురు లేని లైట్ గా ఇవన్నీ నాకు తెలుసులే అని తీసుకుంటే ఇంకంతే, అప్పుడు తెలుసుకోరు ఇప్పుడు తెలుసుకోరు. ఆ పాయింట్ లో ఉన్న రియాలిటీ చూశారు, అందరూ ఉన్నా ఆ మృత్యు వచ్చినప్పుడు పడిపోతాం. అది అక్కడి నుంచి చాలా అంటే ధైర్యం వచ్చేసింది, ఇంకెవరు ఉండాలని నాకు అనిపించట్లేదు అన్నారు. అంటే మాట అందరికీ చెప్తాను, చాలా మంది ఇవన్నీ నాకు తెలిసినవే వాళ్ళు అక్కడ చదివినవే అని తీసుకుంటే ఎప్పుడు ఏ మాటకి వాళ్ళు బయటకు రారు, అలాగే ఉంటారు. అప్పుడు చదివినప్పుడు తెలుసుకోరు, విన్నప్పుడు తెలుసుకోరు, ఇంకెప్పుడు మాకు తెలుసు అన్న దాంతో ఏడుస్తూ ఉంటారు. తెలిసింది ఏమీ లేదు, 4 పదాలు తెలుసు, 4 పదాలు తెలిసి తెలుసుకుంటున్నారు, అది మనకు అర్థం అవ్వాలి. అందువల్ల ఇది మనం అంటే ప్రతి నిత్యము కూడా ఎలా ఎన్ని రకాలుగా ఈ అటాచ్మెంట్ అనే బంధం అది మనం అవగాహనతో పోగొట్టుకోవాలి. ప్రతిదీ డిపెండెంట్, మనం అందరి మీద డిపెండ్ అయిపోతున్నాం. అయ్యో వాళ్ళు ఉంటే మనం జీవించగలం, లేకపోతే నా జీవితం అవ్వదు. ఆ డిపెండెంట్ సైకలాజికల్ గా బయటకి డిపెండ్ అయినా లేకపోయినా ముఖ్యంగా మనం ఏంటంటే మానసికంగా వాళ్ళ మీద ఆధారపడతాం. అదే పెద్ద విషయం. ఆ ఆధారపడ్డా అనేది మనం తొలగించుకోవాలి. అంటే పరమాత్మ మీద ఆధారపడితే సుఖంగా జీవించగలం, మనుషుల మీద ఆధారపడితే కష్టం. అందువల్ల కూడా అవగాహన పెట్టుకోవాలి. ది అండర్స్టాండింగ్ ఆఫ్ డిపెండెన్సీ, తర్వాత ది అండర్స్టాండింగ్ ఆఫ్ అక్విజిషన్, పవర్, పొజిషన్. ఇక్కడ అండర్స్టాండింగ్ మనకి ఏంటేమి సంపాదించే డబ్బులు, పోనీ ఈ డబ్బులు ఇంత సంపాదించినా నెక్స్ట్ మరణానంతరం పనికిరాదు. మనమేమో ఒక స్టేటస్ సంపాదించాం, ఓహో ఫలానా మినిస్టర్ అండి, ఫలానా గొప్పవాడండి, అదైనా అక్కడ ఏమీ పనికిరాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నదే అక్కడే వాళ్ళ గొప్పతనం, బయటకు వస్తే వాళ్ళు ఏమీ కాదు, సామాన్య మానవులే. మేము ఒరిస్సా అంటే ఆగ్రాలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా లైన్ కట్టి వెళ్ళే డాక్టర్ని కలవడానికి మాతో పాటు దొండకాయలు కొనుక్కోవడానికి వచ్చేవారు. నేను కూడా అనుకునేదాన్ని, ఈ డాక్టర్ ఇక్కడ మామూలు వ్యక్తి కదా, ఇక్కడే మనకి ఇంపార్టెంట్, ఆ ప్లేస్ దాటితే ఆయన సామాన్యుడే. అలాగా
మనం ఈ పొజిషన్ అలా గుర్తు చేసుకోవాలి. ఇది వదిలేస్తే నా పొజిషన్ ఏముంది, నేను ఏం ఇంపార్టెంట్ కాను, ఇక్కడే నాకు ఇంపార్టెంట్ అంటే ఈ క్షణం, అది కూడా ఈ టైంలోనే. టైం దాటితే రిటైర్ అయిపోతే ఎవరి ఇంపార్టెన్స్ లేదు. అందుకని మన విషయాన్ని, మన పవర్ని, మన శక్తిని, నాకున్న గొప్పతనాన్ని వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ శాశ్వతాలు ఏమీ కావు, ఇవన్నీ తాత్కాలికంగానే. ఓహోహో ఓహోహో అని ఎవరంటారు? మనకు తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళ దగ్గరగా మనం ఏమీ కాదు, సామాన్యమైన ఒక మామూలు మనుషులు. అందుకని మృత్యు అనంతరం కూడా వీటిని పట్టుకోవడం వల్ల ఏంటి లాభం? అవి ఏవి మనది, అవి పనికిరావు. ఎందుకని ఇక్కడే వదిలేసుకుంటే ఇవేం గొప్ప విషయాలు కావు. ఎందుకని మన పొజిషన్ కానీ, మన పవర్ కానీ, మనకున్న అటాచ్ అంటే ఏవేవో మనం పెట్టుకున్న వస్తువులు చాలా అపురూపంగా అన్ని వదిలేయాలి. ఎంతో ప్రేమగా పెట్టుకున్న ప్రతిదాన్ని మనం వదిలేయాలి. అది మనం జ్ఞాపకం చేసుకుంటే అర్థం చేసుకోవాలి, ఇది వదిలేయాలి సుమా అని. Okay. The understanding of acquisition, power, position, anxiety, all that. ఆతురతలు దేనికో ఆతురత పడిపోతాయి. ఇది అల్ల పని వల్ల అల్ల వాళ్ళు ఇలా చేసింది అలా చేయలేదు, ప్రతిదానికి మనకు ఆతురతే. ఇవన్నిటిని మనం అర్థం చేసుకుంటే ఎందుకు ఆతురత అసలు అంటే ప్రతి దానికి నువ్వు ఒక్క పిక్చర్ వాళ్ళు అనుకున్నట్టు అవ్వకపోతే ఇంత అంత ఆతురత అంత అన్నమాట. అహం పెరుగుతున్న కొద్దీ ఆతురతలు పెరిగిపోతాయి. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనం ఇక్కడ వెళ్ళి తెలుసుకోవాల్సినవి. ఇవి ఏది మనం పట్టుకెళ్ళేవి కావు. అర్థం చేసుకుంటేనే మనం వదలగలం. బలవంతంగా అయితే అవి వదలబడ్డాయి, అది బ్రూటాలిటీ అంటున్నారు. బ్రూటల్ గా వదిలించుకోవడం కాదు, అవగాహన కూడా వదిలించుకోవాలి అంటున్నారు. The emptying of that is the real death. అది ఇవన్నీ వదిలేస్తే అదే మృత్యు. అవన్నీ పట్టుకోవడమే మనం ఏవైతే పట్టుకుంటున్నామో వాటిని అంతర్గతంగా వదిలేస్తే అది నిజమైన మృత్యువే. సైకలాజికల్ గా మనకేమి నేను చనిపోయినట్టే లెక్క. భౌతిక శరీరం బతుకున్నా. And therefore the emptying of consciousness means the consciousness which has created its own limitation అది by its అంటే ఈ కాన్షియస్నెస్ ఏం చేసిందంటే దాని పరిమితులను అదే తయారు చేస్తుంది. అంటే ఇదిగో ఇలా ఉంటేనే నేను లేదు, ఇలాగా అంటే ఎన్నెన్నో పెట్టుకుంది కదా, అది ఎవరు తయారు చేశారో అదే తయారు చేస్తుంది. దాని హద్దులు అదే తయారు చేస్తుంది. its own limitation by its content comes to an end. అది దాని పరిమితులు, దాంట్లో ఉన్న కంటెంట్, అంటే నేను సామగ్రి అంటున్నాను కదా, సామగ్రి అంటే అందులో ఉన్న అసూయలు, ఆశలు, కోపాలు, జ్ఞాపకాలు, పవర్, ఇంకా ఏవేవో ఇవన్నీ కలిపి మనకి ఉంటాయి లోపల. దాన్ని అంతటినీ ఒక్కొక్కటి అవగాహనతో తీసేసామనుకోండి అదే మృత్యు. I wonder if have I అని క్వశ్చన్ అడిగారు. దానికి ఆండర్సన్ గారు ఎస్ యు హ్యావ్ దానికి కూడా నేను చెప్తాను, నేను అది చేయగలనా అని నేను ప్రశ్నించుకుంటున్నాను. అలాగే నేను చేయగలనా అని. ఆండర్సన్ గారు అంటున్నారు, I was following you very carefully and it occurred to me. ఆయన ఏం చెప్తున్నానంటే ప్రతిదీ నేను చాలా జాగ్రత్తగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. తర్వాత మక్కి ట్రాన్స్లేషన్ అక్కర్లేదు, తర్వాత చదువు. That there is a radical relation between birth and death. నాకు ఏమనిపిస్తుందంటే ఒక చాలా మూలమైనటువంటి మౌలికమైన సంబంధం ఉంది జీవించడానికి మరణించడానికి అనిపిస్తోందని ఆండర్సన్ గారు అంటున్నారు. That the two, when they are looked upon as moments in a total cycle, are not. ఎలా చెప్పడం, ఇంకా ఉన్నది సెంటెన్స్, అక్కడ ఇంకా కాన్సెప్ట్ క్లియర్ అవ్వలేదు కదా. సో ఓకే, when they are looked upon as moments in a total cycle are not grasped at the depth level that you are beginning to. అంటే మనం టోటల్ లెవెల్లో దాన్ని బాగా జాగ్రత్తగా చూసి
దాన్ని లోతు లెవెల్లో మనం గ్రహించట్లేదు. మనం బాగా అవగాహనగా చూడటం లేదు. లోతైన లెవెల్లో చూస్తే దాన్ని మనం అర్థం అవుతుంది, కానీ మనం అలా చూడటం లేదు, గ్రాస్ప్ చేయట్లేదు. In a total cycle, okay, that's a that you are beginning to speak about. మీరు ఏదైతే అంటే వెతుకుతున్నారో అది మనం చాలా లోతు లెవెల్లో చూసి అవగాహన చేసుకోవాలి, కానీ అలా అవగాహన చేసుకోవటం లేదు అంటున్నారు. Krishnamurti sir, Krishnamurti ji, yes sir. అవును అంటున్నారు, అది నిజమే. And Anderson, am I correct? Krishnamurti ji, correct. కరెక్టే, మీరు చాలా కరెక్ట్ అని చెప్తున్నారు. Anderson, good. Please do go on. అయితే ఇప్పుడు మీరు కొంచెం ముందుకు వెళ్ళండి, అంటే ఇంకా చెప్పండి అని ఆయన అంటున్నారు. Krishnamurti ji, so death becomes a living when the content of consciousness, పూర్తిగా చదివిదా ఆఖరి ఈ కాన్సెప్ట్ క్లియర్ అవ్వనప్పుడు చదవాలి. ఇప్పుడు చూడు, నువ్వు మైండ్ పెట్టి ఇక్కడ డెత్ బికమ్స్ లివింగ్ అండ్ ద కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్న దగ్గర ఇంకా మీ కాన్సెప్ట్ క్లియర్ అవ్వలేదు కదా. డెత్ బికమ్స్ a living when the content of consciousness, which makes its own frontier, its own limitation, comes to an end. అది అంటే కాన్షియస్నెస్ యొక్క ఆ ఫ్రాంటియర్ అంటే ఏంటి తెలుగులో? హద్దు, ఫ్రాంటియర్, హద్దు. ఇట్స్ ఓన్ ఫ్రాంటియర్, ఇట్స్ ఓన్ తర్వాత ఏంటి? comes to an end. ఫ్రాంటియర్ తర్వాత పదం ఇట్స్ ఓన్ లిమిటేషన్. రెండు ఒకటి అంటే అది హద్దులన్నీ కూడా అది ఎండింగ్ వచ్చేస్తే, అంటే పూర్తిగా పోతే, కలిసిపోతే అది లివింగ్ డెత్ ఒకటే. కాన్షియస్నెస్ లో ఉన్నదంతా ఎంటీ అయిపోయింది, దాని పరిమితులన్నీ మనం దాటేసాం, అప్పుడు అది డెత్తే కదా. ఆ కాన్షియస్నెస్ లో ఇవన్నీ ఉన్నంత కాలమే లైఫ్, ఇవన్నీ తీసేస్తే అది డెత్తే. సో లివింగ్ లో డెత్ ఉంది, ఇది కాదు అని చూపిస్తున్నారు. అంటే ప్రతినిత్యం మనం ఇవన్నీ తీసేయకుండా పట్టుకుని వేలాడుతున్నాం, ఆ పట్టుకుని వాటిని అలాగా హ్యాంగ్ అవుతున్నాం కనుక మనం ఏంటంటే వీఆర్ నాట్ ఎంప్టీయింగ్ ఇట్, దాన్ని ఖాళీ చేసేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఈ ఒకరికి సంబంధం ఉందంటే ఆ సంబంధాన్ని అలా గట్టిగా పట్టుకుంటాం. వాళ్ళు నా వాళ్ళు ఎంతంటే మనకి అది మృత్యు వచ్చినా అది పోదు. అవన్నిటినీ మనం ఎంప్టీ చేసేస్తే అవగాహనతో అప్పుడు ఏంటుంటుంది, అదే డెత్ అంటున్నారు. సో డెత్ కి లివింగ్ కి తేడా లేదు. And this is not a theory, not a speculative intellectual grasp. ఇది ఒక సిద్ధాంతం కాదు, ఇదేమి కూడా ఊహ కాదు, ఇదేమని ఇంటెలెక్చువల్ గా గ్రహించిన విషయం కాదు, ఇది యథార్థమా అని చెప్తున్నారు. But the actual perception of attachment. అది యాక్చువల్ పర్సెప్షన్ అంటే ఇది ఒక యథార్థమైనటువంటి అవగాహన మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ అంటే బంధాలన్నింటిలో. I am taking that as an example. I am taking అని రాశారు. టేకింగ్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఆ తర్వాత ఎవరు రాశారు? దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటున్నాను. Being attached to something that is property, man, woman, the book I have written. అంటే దేనికైనా బంధం కలిగి ఉండడం, అంటే దేనితోనో ఒక దాంతో బంధం కలిగి ఉండడం, అంటే ఒక స్త్రీతో, నేను రాసిన పుస్తకంతో, నాకున్నటువంటి పరిసరాలతో, నా వస్తువులతో, వీటన్నిటితోటి మనం బంధాలు కలిగి ఉంటున్నాం. Or the knowledge I have acquired.
లేకపోతే నేను సంపాదించిన జ్ఞానంతో బంధం. ది అటాచ్మెంట్, ఫుల్ స్టాప్. ఇదంతటిని బంధం అన్నమాట. ఈ బంధం వల్లే మన కాన్షియస్నెస్ నిండిపోతుంది. అండ్ ద బ్యాటిల్ టు బి డిటాచ్డ్. అండ్ స్టాటిల్ బ్యాటిల్ యుద్ధం. అంటే ఏంటి మీ వర్డ్స్ కొన్ని నాకు అర్థం అవ్వట్లేదు. ఈ అది బ్యాటిల్ మరి అనేది అవును, నేను బ్యాటిల్ అనే అంటున్నాను కానీ అది వినిపించడం అలా వినిపిస్తున్నది. బ్యాటిల్ సౌండ్ అంటే ప్రాబ్లం. వదిలేయాలి. అంటే ఇటువంటి సంఘర్షణ నిరంతరంగా అయ్యో నాది పోగొట్టుకోవాలి, అవి సంపాదించాలి, ఈ బంధాలు, ఇవన్నిటిని మనం ఈ నిత్య సంఘర్షణను కూడా మనం వదిలేయాలి. బికాస్ అటాచ్మెంట్ బ్రింగ్స్ పెయిన్. ఎందుకంటే బంధం మనకి బాధని కలిగిస్తుంది. మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మనకి బాధని కలిగించేది ఏంటంటే బంధం. ఇప్పుడు ఎక్కడో ఎవరో చనిపోతే మనకేమీ లేదు, మనకి బంధం ఉన్న వాళ్ళతోటి మనకి బాధ. మనం ఎంతో బంధం పెట్టేసుకుంటాం. అయ్యో వాళ్ళు అన్నవాళ్ళే, వాళ్ళు నాకు ఎప్పుడు ఉంటారు, వాళ్ళ మీద నేను వాళ్ళు నాకు ఇవి చేస్తారు అవి చేస్తారు, వాళ్ళు లేకపోతే నేను జీవించలేను, ఇలాగ మనం అటాచ్మెంట్ వస్తువులతో. ఇల్లు లేకపోతే నేను ఎక్కడ ఉంటాను, నా ఇల్లు ఎంత ఏదంటే స్వీట్ హోమ్, ఇదే నాకు మెయిన్ అని దాంతో బంధం, మన వస్తువులతో బంధం, మన ఇంట్లో ఉన్న సమస్త సామాగ్రితో బంధం మనకి. ఇవన్నిటి వల్ల మనకి బాధ. ఎప్పుడైతే బంధం ఉంటుందో అప్పుడే బాధ. ఈ బంధం లేని వాళ్ళు ఎక్కడైనా హాయిగా ఉంటారు, ఏది ఏది లేకపోయినా ఆనందంగానే ఉండగలరు. వాళ్ళు ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను, నా భార్య లేకపోతే నాకు ఎలాగా, నేను ఎలా ఎవరి మీద ఆధారపడతాను, నాకు మంచినీళ్ళు ఎవరిస్తారు. అందుకే ఈ బాగున్నంతసేపు డిపెండెంట్ గా ఉండకుండా అలవాటు చేసుకోవడం చాలా మంచిది. మా నాన్నగారు అలా ఉండేవారు. 70 ఏళ్ళు వచ్చినా తన మంచినీళ్ళు తను వెళ్ళి ఇలా చిన్నపిల్లలాగా పరిగెత్తుకునేది, అంటే యాక్టివ్ గా ఉండడం మాకు నేర్పించేవారు. అబద్ధకంగా నడవడం అవన్నీ ఎప్పుడు చేసేవారు కాదు. వెళ్ళి మంచినీళ్ళు తను తీసుకునేవారు. దీనికి కూర మీద ఆధారపడకుండా ఉండేవారు. ఈ ఆధారపడడం వల్లే మనకి బంధం ఎక్కువైపోతుంది. అలాగే ప్రతి దాంతో బంధం తీసేసుకుంటే అసలు అదే హాయిగా జీవించడం. అసలు నిజంగా చెప్పాలంటే జీవించడంలో మృత్యు అది. ఈ బంధమే బాధను కలిగిస్తున్న విషయం అందరూ తెలుసుకోవాలి. మనకి బాధ ఎవరో కలిగించట్లేదు, మన బంధం కలిగిస్తోంది. మనం పెట్టుకున్న బంధమే మనకి బాధను కలిగిస్తోంది. అది జాగ్రత్తగా ఆలోచించండి అందరూ. బంధమే లేకపోతే బాధ లేదు. మనం ఒక ఊహాత్మక చిత్రం పెట్టుకున్నాం కనుక దాన్ని ఎవరైనా నన్ను తిట్టారంటే బాధ. మన ఊహలో మనం ఉన్న లక్షణాలకు వ్యతిరేక లక్షణాలు ఊహించుకుంటూ ఉంటాం. మనమేమో లోపల ద్వేషం అంటే పగ ఉంటాయి, పైకి ఏమి లేదు, చాలా ప్రేమగా ఉంటారు, ఎంతో శ్రమ ఉన్నది అని ఊహించుకుంటారు. ఆ బయట ఆ లోపల ఉన్న ఊహాత్మక చిత్రానికి దెబ్బ తగిలితే మనకి దాంతో బంధం ఉంది కనుక మనకి బాధ వస్తుంది. ఆ బంధం లేకపోతే బాధ లేదు. దాంతో ఎంత బంధం పెట్టుకుంటాము ఆ ఫాల్స్ అయితే. ఓకే లక్ష్మి 7:25 అవుతున్నా, అది ఆపిరా ఇక్కడ ఇంకా, అంటే ఇంకా డైలాగ్ ఉంది బోల్డ్ అంతా. మరి అదే చాలా పెద్దది ఉంది ఇక్కడ ఇలా అంటూ నువ్వు ఇంట్రెస్ట్ ఇవ్వకుండా చదివి అది అర్థమైపోతుంది కదా. అందుకని ఇక్కడ ఆపుతాను అంటాను, ఇంకా చదవలసి ఉంది కదా. ఇప్పుడు మాట్లాడదు కాదు, ఇగో ఇక్కడ ఒక పెద్ద డైలాగ్ ఉంది, ఇక్కడ ఇలా అంటున్నారు, ఇవన్నీ అక్కర్లే, నువ్వు చదవడమే. ఆ తర్వాత అవి అర్థమైపోతాయి. ఆ అకేషన్ లో మాత్రం ఇంగ్లీష్ అర్థమైపోతాయి కదా. అర్థమైన అక్కర్లే. అయితే ఏమో ఇక్కడ ఇవాళ ఎంత క్రూషియల్ పాయింట్ అయిందంటే మన లైఫ్ లోనే మనం క్షణక్షణం మరి చనిపోతూ ఉంటాం, చనిపోవచ్చు. అది చనిపోవడం అంటే ఏంటని మనం ప్రశ్నించుకోవట్లేదు. చావు మాట ఎక్కకూడదండి, చావు అంటే అది చాలా అశుభం అండి అంటే చావు అంటేనే భయం అనమాట మనకి. దాన్ని మనం ఎదుర్కోవాలి, చూస్తేనే మనకు తెలుస్తుంది. చావు అంటే ఈ ఫిజికల్ ఆర్గానిజం అంటే ఫిజికల్ బాడీ చనిపోవడం ఒక పాయింట్ అయితే, ఇంకా దేనికి భయపడుతున్నాం మనం? భౌతిక శరీరం చనిపోవడంతో పాటు అంటే మనం ఇన్నాళ్ళు ఎన్ని చోట అనుబంధాలు పెట్టుకున్నాం కదా, అవన్నీ వదిలేస్తామని బాధ. ఇల్లు వదిలేయాలి, ఆస్తులు వదిలేయాలి, మనకు ఎంతో ప్రియాతప్రియమైన వస్తువులు వదిలేయాలి, మనుషులను వదిలేయాలి. ఇవన్నిటితోటి మనకి ఏంటంటే ప్రతి నిత్యం గట్టిగా పట్టుకుంటాం, గట్టిగా అటాచ్మెంట్ పెట్టేసుకుంటాం, ఎప్పుడు వదిలేయం మనం అని. చనిపోయి కూడా వాళ్ళు కంటిన్యూ అవ్వాలనుకుంటాం.
అందుకని ఈ బంధమే మన బాధలకి దారితీస్తోంది. మనం జాగ్రత్తగా గమనిస్తే మనని బాధ పెట్టేది ఎవరు కాదు, మనం ఏర్పరచుకున్న బంధమే మనని బాధిస్తుంది. ఇవన్నిటినీ మనం ఎప్పటికప్పుడు అవగాహనతో ఏమి కాదు కదా, వీటిని అంత పట్టుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుని వదిలేస్తే ఎప్పటికప్పుడు మనం చనిపోయినట్టే లెక్క. చనిపోయి బతుకుతున్నాం మనం. మళ్ళీ మనం ఏ క్షణం కా క్షణం చనిపోవడంలో ఎంతో ఆనందకరమైన జీవితం గడపొచ్చు. ఇవన్నీ పట్టుకు వేలాడిన జీవితం హాయిగా ఉండదు మనకి. ప్రతి నిత్యం వీటిని పట్టుకుని మనసులో ఆ వాటితోటి జీవించాల్సి అంటే మన మనసు సృజనాత్మకంగా ఉండదు. అది డెడ్ మైండ్ అయిపోతుంది. అది మనం గమనించకుండా జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం వీటన్నిటికీ. దానివల్లే అది లేని వాళ్ళు ఎంత బాగా క్రియేటివ్ గా ఉండగలరో మనం అలా ఉండలేం. అందుకని నిత్య నూతనంగా జీవించాలంటే ఇవన్నీ వదిలేస్తూ ఉండాలి. అప్పుడు మనం హాయిగా జీవించగలం. అందుకని జీవించడంలోనే మృత్యు పార్ట్ అండ్ పార్సల్ గా ఉంది సుమా అని చూపిస్తున్నారు. మన కాన్షియస్నెస్ లోని కంటెంట్ సామగ్రి అంతా తీసేస్తే మనం హాయిగా ఉంటాం. ఆ తీసేయడమే మృత్యు అంటున్నారు. సో ఈ తీసేయడం అన్నది జీవించడంలోనే మృత్యు ఉంది అని చూపిస్తున్నారు. అందరికీ అర్థమైంది అనుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే మనం తీసేయకుండా గట్టిగా పట్టుకుంటాం. ఆ గట్టిగా పట్టుకుని అమ్మో అమ్మో ఎక్కడ వదిలేస్తామో అని దాన్ని అతి గట్టిగా లంపటం అంటే ఏంటండి, స్ట్రాంగ్ అటాచ్మెంట్. అంత గట్టిగా పట్టుకోకపోతే మనకి బాధే లేదు. అంటాం ఆల్వేస్ లింగర్ టు ఆల్ దిస్. ఇది పట్టు ఎలాడుతూ ఉంటాం మనం. అలాంటివన్నీ ఏమనుకుంటాం. చాలా బాగున్నది లక్ష్మి. ఇవాళ చదువుతున్న కంటెంట్ మాత్రం అంటే ఎంత అవగాహన అనేది ఎంత ముఖ్యం. మాటి మాటిగా అది ఎంటీ చేసుకుంటూ ఉంటే మళ్ళీ రిజువనేట్ అవుతాం, ఎనర్జీ వస్తుంది, ఫ్రెష్ గా అన్ని విషయాలు చూస్తాం. ఈ పాయింట్ చాలా బాగున్నది. జీవించడంలోనే మృత్యు కూడా ఉన్నది. అది 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 చాలా సూక్ష్మంగా ఉంది కానీ చాలా ఆలోచనని ఇలాగ థాట్ ప్రొవోకింగ్ ఐడియా. ఇది అద్భుతంగా ఉండడమే కాదు, అదే అదే అది మనకు తెలియడం లేదు కానీ చాలా అవుతుంది. వాటిని ఏవైతే ఆలోచించుకోలేదు, ఏవైతే మనం ఏమి సాధన పక్కన పెట్టేస్తున్నారో అవి మనకు ఎదురుగా తీసుకొస్తుంది. ఈ ఎంప్టీయింగ్ ద కాన్షియస్నెస్ అనే ఐడియా చాలా బాగుంది. బాగుండడం చేస్తే ఇంకా హాయిగా ఉంటుంది. అదే తెలియాలి, అది పారేయాలి. బ్రుటాలిటీతో కాదు, అంటే బలవంతంగా తీసి పారేయాలి. అవగాహనతో తీసి పారేయాలి. మనకు అనిపిస్తుందా ఇవన్నీ చాలా బాగున్నది. ఎంతో మన ఎన్ని విషయాలు నిజంగా ఆయన సూక్ష్మంగా పరిశీలన చేసి మన మైండ్ లో నడుస్తున్న విషయాలన్నిటినీ ఒక్కొక్కటి చిన్న చిన్న విషయాలను కూడా ఆయన బయటికి తీసుకొచ్చి ఇలా ఆలోచిస్తాం, ఇలా చేస్తాం. చాలా బాగున్నది. జీవితానికి ఉపయోగపడే విషయాలు, అది ఇక్కడ పాయింట్. అది ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఉపయోగపడుతుంది, మనని ఆలోచించేటట్టు. చాలా బాగుంది. నమస్తే అమ్మా. తక్కువ అని ఎందుకన్నారు? ప్రపంచం అందరికీ చెప్పారు. ఏదో కొంతమందికి 4 మధ్యలోనే కాదు, మొత్తం ప్రపంచం అంతటికీ ఈ విషయాలు అందరినీ. అంటే ఇలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా కాదని ఆయనలో అటువంటి ప్రజ్ఞ వికసించి మానవునికి అందరినీ దృష్టిపై ఇలాంటి బంధాల నుంచి బయటపడి ప్రతి వ్యక్తికి లెక్క ఇవ్వాలి, అన్కండిషనల్గా ఫ్రీ చెయ్యాలి అనే భావంతోనే ఆయన తపన. అందుకే ఆయన జన్మ.
ఆయన అవతారం కూడా దానికి, అవతారం అంటే దానికి జీవించింది దానికి. ఆయన విధించుడిగా చెప్పేవారు. అంటే అన్కండిషనల్ గా మనిషి ముక్తి పొందాలి. ఇక్కడ కృష్ణమూర్తి గారి దాంట్లో ఏంటంటే ఈ విధంగా ఒక్కొక్కటి ఎదుర్కోవాలి కూడా మనకు బోధపడుతున్నారు. అది మృత్యు అంటే ఏమిటో చూడలేదు. ఇంత భయపడాలా, భయం లేకుండా ఉంటేనే మీకు మృత్యు అంటే అవగాహన అవుతుంది. భయంతో ఉన్నారే మీకు అవగాహన అవ్వదని చెప్పారు. అది అపసర్కులు, తప్పు ఇలాంటి భావాలన్నీ వదిలేస్తే మీకు దాని ఆవశ్యకత, దాని గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఓకే, చెప్పండి నారాయణ గారు. నమస్తే అమ్మా. ఈరోజు కాన్సెప్ట్ చాలా అత్యద్భుతంగా ఉందమ్మా. అంటే లివింగ్ డెత్ అంటే క్లియర్ గా ఈ రోజు అర్థమయ్యాం. అంటే డెత్ అంటే ఏంటి చూపించారంటే, అంటే భయం అంటే భయపడితే మనం యథార్థాన్ని మనం దర్శించలేము. అంటే మన నిజ జీవితంలో మనం ఏంటైతే చేస్తున్నామో ఆ దాన్ని ఇక్కడ చాలా క్లారిటీగా చూపించారమ్మా. అంటే ప్రతి నిమిషం ఏంటవుతుందంటే మనం మన యొక్క మైండ్ ని అనేకమైనటువంటి విషయాలతో నింపేసుకుంటున్నాం. సో అలా నింపేసుకోవడం, అందుకే ఆ నింపేసుకోవడం వల్ల అంటే మీరు ఒక మొక్క చాలా బాగా చెప్పారమ్మా. అంటే భయానికి కారణం బంధం. ఆ అన్నిటితో బంధాలు అంటే మనం సంపాదించుకున్న ఆస్తి, అంతస్తు, అంటే చుట్టుపక్కల వాళ్ళతో అన్నిటితో మనం ఎక్కువ బంధాలను ఏర్పరచేసుకోవడం వల్ల ఈ బంధాలే మన అసలైనటువంటి మన భయానికి కారణం ఉన్నటువంటి విషయాన్ని చాలా బాగా చెప్పారు. దుఃఖానికి కారణం అదే అసలు అది దుఃఖం. అంటే ఈ బంధం వల్లే మనకి దుఃఖం వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ బంధాలని మీరు అన్నట్టు అంటే మన ఆలోచన అంటే విడిపడ్డం అంటే మన ఆలోచన నేను మీరు చాలాసార్లు చెప్తుంటారు. అంటే మన ఆలోచన ఎప్పుడైతే మనం విడిపడ్డామో సో ఆటోమేటికల్ గా మనం ఏంటైపోతుందంటే మన ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, మనం అంటే అప్పుడే మనం ఏంటవుతుందంటే అప్పుడు మరణించి మళ్ళీ పునర్జన్మ అంటే రీఇన్కర్నేషన్ లాగా మనం పునర్జన్మ ఎత్తినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే మీరు అంటే మీ ద్వారా మేము వింటాం వల్ల అంటే మనం ఎక్కడైతే ప్రతి క్షణం అంటే ఎప్పుడైతే మనం మన లోపల ఉన్నవన్నీ మనం బయట తీసేసామో ఆటోమేటికల్ మనకి ఏటవుతుంది సార్ అంటే అప్పుడే మనకి ఈ ప్రేమ అనేది ఉద్భవిస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజు మాకు అంటే లివింగ్ లవ్ డెత్ అంటే ఒకే కాన్సెప్ట్ అన్నటువంటి కృష్ణమూర్తి ఈ రోజు చాలా క్లారిటీగా అంటే డెత్ కాన్సెప్ట్ చదివేకి అర్థమైందమ్మా. అంటే అప్పుడు అంటే నువ్వు అంటే మనం ఏదో మృత్యు అంటే మీరు ఏదో మృత్యు ఆ పేరు చెప్తేనే మనం ఏదో భయభ్రాంతులు అయిపోయి ఏదో అయిపోతుంటాం. కాబట్టి అంటే లివింగ్ లోనే డెత్ ఉంది అనేటువంటి కాన్సెప్ట్ ని ఈ రోజు చాలా బాగా చెప్పారు. అంటే ఎప్పుడైతే మనం ప్రతి విషయాన్ని మన రోజు మనం బయటకు తీసామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆనందంగా ఉండగలం. అక్కడి నుంచి నీకు అసలైనటువంటి ప్రేమ ఉద్భవిస్తుంది అన్నటువంటి అంటే అది ఆ పాయింట్ అర్థమైందంటే మొన్న లివింగ్ లవ్ అండ్ డెత్ అంటే మూడిటికి ఒక సొల్యూషన్ ఈ రోజు డెత్ గురించి చదివేక మనకు చాలా బాగా అర్థమైందమ్మా. అంటే మొన్న కూడా మీరు చెప్పారు అంటే కరోనా కన్నా మన ఆలోచనలే భయంకరమైనటువంటిదని. అవునమ్మా, ఎందుకంటే మన ఆలోచన ద్వారా మారితేనే మనకి హాయిగా ఉండగలం తప్ప మన ఆలోచన ఏం చేస్తుందంటే మన భయంకరమైన ఆలోచన పెట్టుకుని నానా రకాల యాతనలు పడటం వల్ల. కాబట్టి అంటే ఇది రోజు కాన్సెప్ట్ చాలా బాగుందమ్మా. అంటే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో ఎలా ఎన్లైట్మెంట్ అవ్వాలి, ఎలా అంటే జీవించి ఉండగానే ముక్తి మోక్షం అది ఏదైతే అనుకుంటున్నామో అలాంటి దానికి అంటే చాలా దగ్గర అంటే వాస్తవానికి చాలా దగ్గరగా తీసుకెళ్తున్నారమ్మా. అది చాలా బాగుందమ్మా. అంటే ఇలాంటివి ఎప్పుడైతే మనం విన్నామో ప్రతి క్షణం మీరు అన్నట్టు ఏదో విని ఆలకిస్తే కాకుండా దీన్ని మనం ఆచరణలో ఎప్పుడైతే పెట్టుకున్నామో డెఫినెట్ గా మనం కూడా ఆనందంగా ఉండి అంటే మనం కూడా ఇంకా ముందు ఇంకా బాగా ఎన్లైట్మెంట్ అవ్వడానికి మనకు చాలా అవకాశం ఉంటుందేమో. అప్పుడు మనం ప్రతి క్షణం ఆనందంగా ఉండగలం. అంటే నిన్నటి గురించి రేపు గురించి మనం ఆలోచించకుండా అంటే ప్రజెంట్ లో మనం జీవించే అవకాశం ఉంటుంది. ప్రతి క్షణం ఆనందంగా ఉండగలం, సంతోషంగా ఉండగలం. అప్పుడు ప్రతి వారిని కూడా ప్రతి జీవిని కూడా మనం ప్రేమతో కూడా చూడగలమమ్మా. సో ఈ రోజు లివింగ్ లవ్ అండ్ డెత్ కాన్సెప్ట్ చాలా బాగా అర్థమైందమ్మా. అంటే ఎంతవరకు అంటే కొంచెం అర్థమైనట్టు ఉండేది. చెప్పేది మీరు చెప్పారు అంటే మీ ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే స్టార్టింగ్ లో ఏంటి లివింగ్ లవ్ డెత్ ఈ మూడు ఒకే కాన్సెప్ట్ అంటున్నారు కృష్ణమూర్తి అని చెప్పి అనుకున్నప్పుడే కూడా ఈ రోజు ఆ మొత్తం కంప్లీట్ సొల్యూషన్ వచ్చేస్తుంది. అలాగే
ఏదో అంటే మనం బలవంతంగా దేన్ని అనిచేయకుండా అంటే అండర్స్టాండింగ్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అది చాలా బాగా చెప్పారమ్మా. ఇది ప్రతి దాన్ని కూడా అవగాహన చేసుకుని వదిలేస్తే వదులుతుంది తప్ప బలవంతంగా దేన్ని మనం మట్టి పెట్టినా మళ్ళీ వెంటనే మళ్ళీ రియాక్షన్ ఒకలాగా ఉన్నటువంటి మళ్ళీ వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది. అలా కాకుండా అర్థం చేసుకుని దేన్నైనా మనం విడిచిపెట్టగలిగితే ఎస్ అది రైట్ అమ్మా. ఎందుకంటే అది ఈ మధ్యకాలంలో ఒక బాగా అనుభవం అవుతుందమ్మా. గత 6-7 నెలల నుంచి ఎప్పుడైతే ప్రతి విషయాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని ఏ పని చేసినా సరే దేన్ని మనం విడిచిపెట్టినా అది ఆటోమేటిక్గా మళ్ళీ మనం ఇబ్బంది పెట్టదమ్మా. ఇది ఈ రోజు క్లాసు చాలా అత్యద్భుతంగా ఉందమ్మా. అంటే ఇలాంటి ఇంతవరకు మనం చాలా గ్రంథాలు చదివాం. ఆ గ్రంథాలు అన్ని చదివినా సరే అంటే ఇలా కాకుండా అంటే ఇది మన వాస్తవ జీవితాన్ని ఎలా ఉంటుందో మన జీవితం అంటే అన్ని గందరగోళాలతో మనం నిండిపోతున్న మన జీవితం. అంటే ఇప్పుడు అడుగుతారు కదా 100 సంవత్సరాలు జీవించి ఏంటి ప్రయోజనం అంటే యుద్ధాలు తలకాయ నొప్పి తందనాలు వీటితోనే ఈ బ్యాటిల్స్ తోనే నీ జీవితం గడిచిపోతుంది. అలా కాకుండా 100 సంవత్సరాల్లో నువ్వేం సాధించింది ఏముంది, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటుంది అన్నటువంటి విషయాన్ని చాలా బాగా చెప్పారమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప గ్రంథాలను మీ ద్వారా మేము వింటున్నామమ్మా. కాబట్టి మాలో గొప్ప రియలైజేషన్ అనేది అంటే అంతరంగంలో ఎప్పుడైతే లోపల అంతరంగ విప్లవం వచ్చి దీన్ని మేము ఆచరించగలిగితే అంటే బ్రతికి ఉండగానే అంటే మోక్ష స్థితి అంటే రమణ మహర్షి ఏదైతే చెప్పారు మోక్షం అనేది ఎక్కడో అది మోక్షానికి స్వరూపం అంటే అది నువ్వై ఉన్నావు, ఇది బిగింగ్ అన్న సత్యాన్ని బాగా ఇరుకుపరుస్తున్నారమ్మా. అంటే ఇలా అంటే మేము ఎన్లైట్మెంట్ అవ్వాలి. దీన్ని ఎప్పుడైతే మేము ఆచరించగలిగామో డెఫినెట్ గా ప్రతి క్షణం ఆ గొప్ప అనుభూతిని ఆనందాన్ని ఆ ప్రేమని మేము పొందగలుగుతాము. ఇలాంటి గొప్ప సత్సంగాన్ని అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలమ్మా. గురువులోనికి వస్తాం. నమస్తే అండి. ఇప్పుడు మనం ఇందులో ఒకటి ఏంటంటే మన బాధ మనమే తెచ్చుకుంటున్నాం. మనకున్న అటాచ్మెంట్ వల్లే మనం బాధపడుతున్నాం. ఎవ్వరు మన బాధ పెట్టట్లేదు. అంతేనమ్మా, అంతే. నేను ఇప్పుడే ఆలోచించాలి, ఇంత బంధం పెట్టుకుంటున్నాను అది దాంతో బంధం రైతా అని. అది ఎంత అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కొన్ని గుణాలు ఉంటాయి. ఏంటి బై బర్త్ వచ్చేసాయి అంటే ఎవరినో ఇబ్బంది పెట్టి ఆనందపడ్డాం, అలాంటి లక్షణాలు ఉంటాయి. అది నేను ఎంచుకోవడం ఎంతవరకు రైతు? దాన్ని బయటకు లేకుండా చూపెట్టుకుంటూ జీవించడం అవి అవసరమా? ఆ గుణాన్ని ఎప్పుడైనా దాని వల్ల నేను బాధపడాలి, అటువంటి గుణాలు నేను తీసేయాలి అని ఆలోచించుకోవాలి. మనకు ఒక ఆయన ఉదాహరణగా ఎన్ని అటాచ్మెంట్స్ ఇచ్చారు, ఇన్నిటితో మన బంధాలు కోటానుకోట బంధాలు. అందుకే మనం ఎప్పుడు కూడా గందరగోళంగా ఉంటాం. అందుకే మనకేంటి సవిస్కల్పం నిర్వికల్పం అన్నారు. అంటే అక్కడ ఏంటి అర్థం? నిర్వికల్పం, ఏమీ లేకుండా అవుతాం. అంటే దేంతో మనకి బంధం ఉండదు. ఎప్పుడు బంధం పోతుంది? దాన్ని బాగా అర్థం చేసుకుంటుంది. ఇది మనం ఆచరించాలని ఎవరు చెప్పడానికి లేదు. సుఖపడాలంటే ఆచరించాలి, బాధపడాలంటే వీటిని ఆచరించక్కర్లేదు. బాధలే అంటే నిరంతరం ఆందోళనతో బాధతో బతకాలి అంటే బంధాలు ఎక్కువ పెట్టుకోవాలి. అది మనం గ్రహించాలి. ఎవడు ఇష్టపడ్డు ఆందోళనకి బాధకి. సో మనకు ఆందోళనలొద్దు, బాధలొద్దు, ఆనందం కావాలంటే బంధాలు వదిలేయాలి. ఒక్కొక్క బంధాన్ని అవగాహనతో తీసుకురాయాలి. అప్పుడు మాత్రమే ఈ కాన్షియస్నెస్ ఎంపీ అయిపోతుంది. ఆ ఎంపీ అయిన హలో, నమస్తే అండి. వినిపిస్తున్నదా? మేడం గారి మాట వినిపించట్లేదండి. మీ మాట వినిపించట్లేదండి. మీ మాట వినపడింది, మేడం గారి గొంతు వినిపించట్లేదు. అదే అదే అందుకే. ఓకే, అందుకే నీకు వినడం లేదు. హలో, ఇప్పుడు వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది అమ్మా. వచ్చింది. ఓకే ఓకే, అదే వినిపించలేదు అనేసి మాట్లాడితే. చెప్పండి.
ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. వర్ధుడు గారు మాట్లాడతారా? కాదు మీరు చెప్పింది వినిపించలేదమ్మా లాస్ట్ లో. అంటే మనం సుఖంగా జీవించాలంటే బంధాన్ని ఒక్కొక్కటి తీసి పారేసుకుంటే సుఖంగా జీవించగలమండి. ప్రతి వ్యక్తి సుఖంగా జీవించాలనే కోరతారు కానీ కష్టాల్లో ఉండాలని కోరరు. దానికి తగినది మనం చెయ్యాలి. ఆ బంధాలు ఒక్కొక్కటి జ్ఞానంతో తీసి పారేస్తే అప్పుడు ఎన్ని తీసి పారేస్తే అంత సుఖంగా. ఆ బంధాలు పెట్టుకునేది బాధ. దేంతో బంధం పెట్టుకున్నా నేనండి, ఎంత అద్భుతమైన విషయంతో బంధం పెట్టుకున్నా బాధే. అందువల్ల బంధాలతోనే సుఖం వస్తుంది. అది నేను చెప్పిందా. మన సుఖం మన బాధ మనే కారణం. అది లేదు. ఆ బంధాలన్నీ తీసుకుంటే అనుకోండి, అప్పుడు ఒక్కొక్క దాన్ని సరి అయిన అవగాహన చేసుకుంటే అప్పుడు ఏంటవుతుంది, అన్ని పోతాయి. లోపల ఏమి ఉండవు. ఆ లోపల ఏమి ఉండకపోతే ఉన్నదే నొచ్చి ఆనందం. అప్పుడు జీవించే విధానం చాలా హాయిగా, ఏ క్షణం కాస్త హాయిగా ఉంటుంది. అలాగే బంధాలు మన లక్షణాలతో కూడా పెట్టుకుంటాయి. మనకున్న లక్షణాలను మనం లక్షణాలు అయితే బయటకు వ్యక్తం చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒకళ్ళు బాగుంటే చూడలేని లక్షణం ఉంటుంది. అటువంటి వాటిని తోటి బంధం పెట్టుకోకుండా ఈ లక్షణాలు ఎప్పటికైనా బాధాకరమైనవి అని మనం ఆ ఒక్కొక్క లక్షణాన్ని తీసి పారేయడానికి ప్రయత్నించాలి. అంతేగాని అది నా లక్షణం కనుక దాన్ని గొప్పదని చూపెట్టుకోవాలని ఎప్పుడు చేసే, లేదా దాచుకుని కాదన్నట్టు బతకడం, ఇవన్నీ కాంప్లికేటెడ్ లైఫ్. బాధలు పెట్టే జీవితాలు చాలా బాధపడతారు వాటి వల్ల. అందుకని ఇవన్నీ కూడా అవసరం అండి. నేను ఆయన అన్నీ చెప్పలేకపోయారు, కొన్ని చెప్తారు ఉదాహరణగా. అవునమ్మా, నిజం. అర్థమైందమ్మా, చాలా బాగా చెప్పారు. బోధపడింది. నిజమే, బంధాల వల్లే ఇబ్బందులన్నీ వస్తున్నాయి అన్న సంగతి తెలుస్తుందమ్మా నెమ్మదిగా. ఇప్పటి వరకు ఈ స్పీచ్లన్నీ వినడం అలాగా అర్థం అవుతున్నది. బంధమే అన్నిటికంటే పెద్ద ఇబ్బందికరమైన మనిషిలో. జీవించడంలోనే మృత్యు ఉంది. ఆ మృత్యు శుభప్రదమైంది, మనకి స్వేచ్ఛని ఇస్తుంది, సుఖంగా జీవించేటట్టు, నిత్య నూతనంగా జీవించేటట్టు, సౌందర్యాన్ని చూడగలిగేటట్టు చేస్తుంది. అవునమ్మా, ఇదైతే 100% రైటే. ఎందుకంటే అలాగా ఆ స్థితికి వెళ్తూ ఉంటే అలాగా వాటంతట అవే అక్కర్లేనివన్నీ పడిపోతాయని మీరు చెప్తూ ఉంటారు కదా, అదైతే నిజమే. అనుభవించే స్థితి రావాలి, కానీ అది నిత్యంగా నిత్య నూతనంగా ఆనందంగానే ఉంటుంది. అర్థమైందమ్మా. నాకుంది కనుక ఈ బంధం గొప్పది, వాళ్ళ బంధం రైతు కాదు, మనుషుల యొక్క ఆలోచన అలా ఉంటాయి. ఏదైతే మంచిది కాదు. వాళ్ళతో వాళ్ళ గుణాలతో బంధం, వాళ్ళకున్న గుణాలతో బంధం పెట్టుకుంటారు. వాళ్ళకున్న గుణాలు కనుక ఎంత వికారమైనా గొప్పవని. ఇవన్నిటి నుంచి మనం బయటపడాలి. అదే అతను కొన్ని చెప్తే మీరు దానికి రెండింతలు చేసి చక్కగా, అంటే దాన్ని ఎలాగ చూడగలగాలి, సత్యం ఏది అన్నట్టుగా వివరించి చెప్పడం వల్ల చాలా బాధగా అర్థమైందమ్మా. నిజమే, అంటే ప్రతి క్షణం మనలో మనం చూసుకుంటూ ఏవైతే అక్కర్లేదో వాటిని వదిలేయడమే మృత్యు అమ్మా. హలో అమ్మా. అయిపోయాయి. నేను సంపాదించిన ఆస్తి, నా వస్తువులు, నా వాళ్ళు, దేంతో నాకు లంపటం ఉందో మనం రోజు చూసుకుంటే మనకు తెలుస్తుంది. అవి ఒక్కొక్కటి అవగాహనతో చేసుకుంటే ఉన్నదే మృత్యు. అదే ఇవాళ ఈ కాన్సెప్ట్ చాలా బాగా అర్థమైంది. అంటే మృత్యువుకి సరి అయిన డెఫినేషన్ తెలిసింది. ఇంతసేపు భౌతికమైన దేహాన్ని విడిచిపెట్టడమే మృత్యువు, అది మంచిది కాదు, అది అశుభం, ఈ ధోరణి నుంచి మా మనస్సుని పైకి తీసుకెళ్ళగలగాలి. అలాగే అర్థమైందమ్మా, చాలా బాగా చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే. చూస్తేనే మనం హాయిగా ఉంటాం. ఎప్పటికప్పుడు లోపల ఉన్నవన్నీ తీసేయడమే, ఎప్పటికప్పుడు చనిపోవడం. అవును.
ఆ స్థితిలోకి వస్తే మాత్రం చాలా ఆనందమైన స్థితే వస్తుంది అని అర్థమైంది. భగవంతుడి మీ కృప ఉండి భగవంతుడి దయ ఉంటే దాని వైపుకు మనస్సు మళ్ళీపోతుంది. మీరు చెప్తారు కదా క్షణం చాలని, ఆ క్షణం ఇప్పుడు వస్తుంది. ఇంకా ఎవరైనా? మాట్లాడండి, ఎవరెవరికి ఏమైనా అర్థమవుతుంది. నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఇవాళ కృష్ణమూర్తి గారు చెప్పింది చాలా బాగుందండి. బాధలన్నిటికీ కారణం బంధాలు అనేటువంటి విషయాన్ని ఎంత బాగా వివరించి చెప్పారు అంటే, ప్రతి వస్తువుతోనే బంధం పెట్టుకుంటూ ఉండడం వల్లే అందరం కూడా ఇలాగే ఉండిపోతున్నాం తప్ప ముందుకు వెళ్ళలేకపోతున్నాం. హలో. కాబట్టి దీన్ని ఏంటంటే అవగాహనతోటే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే ఏది శాశ్వతమైనది కాదు అని చెప్పేసి దేన్ని అయితే మనం పట్టుకోవాలా ఎప్పటికప్పుడు. అంటే ఈ బంధాలు దాంతో పుట్టిన దగ్గర నుంచే బంధాలు బాగా పెట్టించుకోవడంతో ఏంటంటే బాగా బంధం బలపడిపోయింది. దీన్ని జ్ఞానంతో తెలుసుకుని ఇవన్నీ కూడా అశాశ్వతం అని చెప్పేసి దేన్ని అయితే మనం గట్టిగా పట్టుకోవాలా, పరమాత్మను పట్టుకుంటే ఇవన్నీ కూడా మరణావస్థ వచ్చేటప్పటికి దాన్ని పట్టుకుంటే, ఆ పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఇవన్నీ కూడా నశించిపోతాయని చెప్పేసి నాకు అర్థమైందండి. అంత బలంగా దీనిలో చిక్కుకోకూడదు. ఇంత విషయాన్ని మాకు క్లియర్ గా చెప్తున్నందుకు బాగా అర్థమైందండి. అంటే దీంట్లోంచి ఇలాగా ఉండిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మీరు ఇంత క్లియర్ కట్ గా చెప్తున్నారు. అలా ఉండిపోకండి, ముందుకు వెళ్ళండి. ఇంకా ప్రతి దాన్ని అంటే ఎప్పటికప్పుడు ఈ లివింగ్ లోనే డెత్ ఉన్నది అంటే అలాగా ఎప్పటికప్పుడు చనిపోతే ఇది ఏది కాదు అని చెప్పేసి ఇవన్నీ అలా ముడిపడిపోవడంతో ఏంటంటే దీంట్లోనే ఉండిపోతున్నాను తప్ప ముందుకు వెళ్ళలేకపోతున్నాండి. చాలా బాగా అర్థమైందండి. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే శాశ్వతదా దాన్ని మాత్రమే పట్టుకోవాలి తప్ప ఇందులో ఉండిపోకూడదని చెప్పేసి కృష్ణమూర్తి గారు ఎంత బాగా చెప్పారు అంటే బాగా అర్థమైందండి. నమస్తే అండి, ధన్యవాదాలు. పట్టుకోవడం కంటే వదలడం, అన్నిటినీ వదిలేయడం నేర్చుకోవాలి మనం. దేన్ని పట్టుకోవాలి. అదే దాన్ని వదిలేసుకుంటే బాగుంటుందని దాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తామని నమ్మకంతోనే ఉంటున్నాండి. మీ యొక్క ఆశీర్వాదాలు, కృప అన్నీ కూడా మా మీద ఎప్పుడూ కూడా ఉండి మేము ఇలాగే ముందుకెళ్తూ మీ యొక్క వాక్యాలు వింటూ కూడా చేరుకోవాలండి. ఎప్పటికీ ఇందులోనే కూలిపోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నమస్తే అండి. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని అవగాహన చేసుకుంటే, ఏమిటి ఇల్లు నాది నాది అనుకుంటున్నాను, నాతో పట్టుకుపోతానా? పట్టుకెళ్ళలేను. ఆ విద్య నాకు రాదుగా. నాది నాది అనుకున్న డబ్బులు నాతో పట్టుకెళ్ళిపోలేనే. బతుకుండగా ఎవరికి పైసా ఇవ్వను, ఇవన్నీ నాతో పట్టుకెళ్ళిపోతానే. అలా ఆలోచించుకోవాలి ఎవరికి వారు. ఇవ్వడానికి మనసు రావట్లేదంటే భగవంతుని నాలో ఉన్నటువంటి లోభత్వాన్ని తీసేవయ్యా, విజ్ఞాతనాన్ని తీసేవయ్యా, నాలో ఉన్నటువంటి ఇతరుల్ని బాధ పెట్టే లక్షణం తీసేయి అని మనం అడగాలి, ఏడవాలి. రామకృష్ణ పరమహంస అదే అంటాడు. దాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ లక్షణాలు అవి ఎంత మన ఇబ్బంది పెడుతున్నాయి, ఇతరులను ఇబ్బంది పెడుతున్నాయి తెలుసుకుని ఒక్కొక్క లక్షణాన్ని తీసి పారేయాలి. ఆయన కొన్నే చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి మనం పట్టుకుని వేలాడి. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే అది మనతో పాటు ఉండిపోతుందని మనం దాని మీద అంత బంధము ప్రేమ పెట్టుకోబట్టి మనకున్నది ఎవరికి మనం పెట్టాం. ఎందుకు పెట్టేసేమంటే మనకు సుఖం పోతుందేమో భయం. ఎందుకు పోతుంది? పెట్టడంలో ఇంకా వస్తుంది. మనం ఇస్తున్న కొద్దీ మనకి ప్రకృతి నుంచి అన్నీ వస్తాయి. ఎవరైతే అందరికీ అన్ని ఇస్తూ ఉంటారో వాళ్ళు అడవిలోకి వెళ్ళినా ఎవరో వచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇవ్వని వాళ్ళకి ఏమీ ఉండదు. సో ఇచ్చేటటువంటి మనస్సుని మనం హృదయంలోంచి తెచ్చుకోవాలి.
ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వడం. ఇప్పుడు బతికుండగా మనం అన్ని పోగు చేసుకుంటే, పోగు చేసుకోవడమే ఒక జీవితంగా జీవించితే ఎంతవరకు అది? అంటే మనకి ఇన్ని జన్మల నుంచో కొన్ని లక్షణాలు మనకి రావట్లేదు. కొంతమంది ఎంత సులువుగా అందరికీ అన్ని ఇస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం అద్భుతంగా అనిపిస్తుంది. ఆ ఇవ్వగలగడం చాలా గొప్ప లక్షణం. నాది 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 అని పెట్టుకోవడం వల్లే, దాని మీద ఎంతో మమకారం అవి పెంచుకోవడం వల్ల ఎవరికి ఇవ్వలేదు. అంటే ఇదే మనకి చాలా అడ్డు. మన బాధలకు కూడా కారణం ఇదే. రవణ మనిషి దొంగ కొట్టినా ఆయన ఎందుకు బాధపడలేదంటే దొంగ పరాయి వాడని ఆయన భావించలేదు. వస్తువులు పట్టుకుపోతే ఏమీ ఫీల్ అవ్వలే సిద్ధి బాబా గారు వీళ్ళంతా. ఎందుకంటే వాటితో వాళ్ళు లంపటం పెట్టుకోలేదు. పెట్టుకుంటే అయ్యో నా వస్తువు పట్టుకుపోయారని బాధ. అంటే హాయిగా జీవించే సీక్రెట్స్ ఇది. మనం వాటిని ఇంకెవరో కారణం అంటాం మన బాధలకి. మన అటాచ్మెంట్సే కారణం, మరెవరో కాదు. మన బాధలకి మనమే కారణం. అది మనం తెలుసుకుంటే హాయిగా జీవించగలం. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవ్వరు ఎవరికి బాధ ఇవ్వటం లేదు. అంటే మనం ఏమనుకుంటామంటే మనకంత ఇప్పుడు చూడండి, మన ఊహాత్మక మనకు ఒక ప్రెస్టీజ్ అని ఫీల్ అవుతున్నామా, ఊహాత్మక ఇమేజ్, దాన్ని అంత ప్రేమిస్తాం కనుకే అలా వాళ్ళు నన్ను గౌరవించలేదు, ఇలా అనేసారు అని బాధపడతాం. అంత ప్రేమించడం ఎందుకు ఆ ఊహాత్మక చిత్రాన్ని? అన్ని తప్పుడు అభిప్రాయాలతో ఉంటుంది ఆ ఊహాత్మక చిత్రం. ఊహాత్మక చిత్రంలో దాత, ప్రాక్టికల్ లైఫ్ లో పిసినారు. ఊహాత్మక చిత్రంలో ప్రేమ గొప్పగా ఉంది, ప్రాక్టికల్ లైఫ్ లో ప్రేమ రహితుడు, కఠోరంగా ఉంటాడు. ఊహాత్మక చిత్రంలో నేను మహాసున్నితం, నిజ జీవితంలో మహాకఠోరం. ఆ ఊహాత్మక చిత్రాన్ని ప్రేమించడం వల్ల మనమోని ప్రతి క్షణము బాధపడిపోయినట్టు ఫీల్ అవుతాం. అలా వాళ్ళు నన్ను గౌరవించలేదు, నేను ఎలాగైనా స్పెషల్ గా చూడలేదు, ఇవన్నీ ఎందుకో సెల్ఫ్ హర్ట్, తనకి తానే బాధపడ్డాం. ఎందుకు చూడాలి ఆ ఊహాత్మక చిత్రాన్ని? ఎందుకంత మనం ప్రేమించాలి? దాన్ని పెట్టుకోవడం ఎందుకు, ప్రేమించడం ఎందుకు? అర్థమవుతోందా నేను అంటున్న విషయం? వినబట్టుతోందా లేదా? తెలిసింది మేడం. అర్థమవుతుందండి. అంటే మనం ఒక అపోహగా ఒక ఊహా చిత్రాన్ని వేసుకోవడం అనేది అది చాలా తప్పు. దానివల్ల మన ఆలోచన విధానం వల్లే మనకి బంధనాలు ఇవి అన్ని జరుగుతున్నాయి. తర్వాత మనం అనవసరంగా ఎక్కువగా చూసుకుని ఏదో భ్రమల్లో ఉండటం వల్ల కూడా ఈ బాధలన్నీ వస్తున్నాయి. అసలు ఏంటో తెలుసుకుని మన గుణాలు గణాలు వీటన్నిటిని అర్థం చేసుకుని ఈ బంధనాలని పెంచుకోకుండా వాటిని ఒక్కొక్కటి అవగాహనతో తీసి బయటపడేసినప్పుడు, ఎంటీ చేస్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్ ద్వారా మనకి క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. అప్పుడు లైఫ్ లివింగ్ డెత్ కి మధ్య ఇంకా ఏమీ లేకుండా ఎంతో ప్రశాంతమైన జీవనానికి అది మార్గం సుగమం అవుతుంది. ఈ బంధనాలు ఎందుకు వస్తున్నాయి, ఎవరో చేస్తున్నారు, మనకి ఎవరో బాధ పెట్టారు అనుకోవటం అదంతా భ్రమ. మనకు మనమే బాధలు పెట్టుకుంటూ ఉన్నాము, మనకు మనమే బాధలు పెంచుకుంటూ ఉన్నాము. ఈ లివింగ్ డెత్ మధ్య ఏమీ లేకుండా హ్యాపీగా ఉండగలగటం ఆ ఎంటీనెస్ వలన వస్తుంది అనేది, ఈ బాధలను తగ్గించుకుంటూ ఈ బంధనాలను రిమూవ్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ అవగాహనతో ముందుకు ఎలా సాగాలి ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా ఇవాళ చక్కటి డెత్ గురించి కూడా క్లారిటీ బాగా క్లియర్ గా, ఈ బంధనం లేకపోతే ఇంకా డెత్ ఆటోమేటిక్ గా అది చాలా ప్రశాంతంగానే హాయిగానే అనిపిస్తుంది, అది పెద్ద కష్టంగా అనిపించదు అనేది ఈ పెంచుకోవటం, మనలో మన అపోహ చేయడం, మనలో మనం భ్రమించుకోవటం, ఈ భ్రమల నుండి
అన్నెసరీ బంధనాలు పెంచుకుంటూ మనం బాధలు పెట్టుకుంటూ ఇది కాదు జీవితం. అసలు జీవితం అంటే ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ రావాలి. ఆ కాన్సెప్ట్ ఆఫ్ క్లీనింగ్ ది మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా ఈ డిస్కషన్స్ ద్వారా ఇవాళ అందరి విశ్లేషణ ద్వారా చక్కగా అర్థమయ్యేలాగా మీరు చాలా చక్కగా అరటిపండ్లో ఇచ్చినట్టుగా ఇవాళ క్లారిటీ ఇచ్చారు. అందుకే అందరికీ ఇది చాలా నచ్చింది. అలాగే మాకు కూడా అద్భుతమైన కాన్సెప్ట్. ఇలాగే జనరల్ గా ఎవరు చెప్పలేరు, ఎంతో తాత్వికులు ఉంటారు, కానీ ఈయన ఆలోచన విధానం, కృష్ణమూర్తి గారి ఆలోచన విధానం ద్వారా కొత్త కొత్త ఐడియాస్ ద్వారా ఆ కాన్సెప్ట్ ని సులభతరం చేయగలిగారు. నిన్నే మనం బుద్ధుడు ఇది కూడా గుర్తు చేసుకున్నాము. బుద్ధుడు కూడా కోరికలే దుఃఖానికి మూల కారణం అనేది ఫస్ట్ పాయింట్ చెప్పారు. మరి అదే కోరికల వల్లనే ఇంత బాధలు పడుతూ ఉన్నాం, ఇంక లేకపోతే ఏం లేదు. కోరిక చేయొద్దంటారు. ఎందుకంటే మనం కంపేర్ చేయడం వల్ల కానీ కంపేర్ చేస్తూ ఉంటాం, కానీ మనం అవగాహన చేసుకుని జీవితాన్ని మార్చుకోవడానికి ట్రై చేయాలి. అందుకే ఫాల్ట్ వద్దు. కాబట్టి మనం దాని వల్ల ఎంత ఉపయోగపడుతున్నాం అనేది ముఖ్యం. అదే అంటుంది, కోరికల వల్లనే కదా, ఇంత బంధనాల వల్లే కదా ఇదంతా జరుగుతుంది. కాబట్టి అలాగే మేడం, మీరు బుద్ధుడి తత్వం వదిలేయండి. మీకెంత అవగాహన అయింది, మీ లైఫ్ లో ఏమిటి బెనిఫిట్ పొందుతారు, అది మెయిన్ ఇక్కడ. ఆ బుద్ధుడు ఇలా చెప్పాడు, అలా ఇలా చెప్పాడు, ఇవన్నీ మనకు వద్దు. అంటే ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ వచ్చింది కదా, బంధనాల వల్లే కదా మనకి అనవసరమైన బాధలు పెరుగుతున్నాయి అంటున్నా. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే మీరు బెనిఫిట్ పొందడం ముఖ్యం, ఈ కంపారిజన్స్ వల్ల మీరేమిటి పొందుతున్నారు. బంధనాలు విముక్తి చేసుకోవాలనే పాయింట్ నే ఇంపార్టెంట్. మీకు ఒక లక్షణం ఏంటి తెలుసా, బుర్రలోంచి ఒక ఐడియా వస్తే దాన్ని పట్టుకుని వెలాడుతూ ఉంటారు. అది వదిలేయడం నేర్చుకోవాలి. మనం ఎందుకు కంపేర్ చేయాలి, నా ఎంటీ చేసుకోవడం నేర్చుకోవాలి. బంధాన్ని ఒక్క దాంట్లో నుంచి అండర్స్టాండింగ్ తో వదిలేయడం హాయిగా ఉంటాం. అది అందరు చెప్పారు, ఏం చెప్పారు, మనం లిటరేచర్ పేపర్ రాయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అదే అండర్స్టాండ్ అన్నారు కదా, మొదటిసారి మీ లెక్చర్ విని ఇది బుద్ధిజం అనుకున్నాను, తర్వాత నాకు అర్థమైంది నేను ఎంత పొరపాటు చేశాను. మీరు జీవితంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సత్యాలు రివీల్ చేస్తున్నారు, ఒక్కొక్కటి మాకు తెలియపరుస్తున్నారు అని ఆండర్సన్ చెప్తారు. లాస్ట్ చదివాం, ఈయన బుద్ధిజం చెప్తున్నాడు అనుకున్నాను, తర్వాత అర్థమైంది మీరు ఏ ఇజంతో సంబంధం లేదు, మీరు లోపల ఉన్న హిడెన్ గా ఉన్న ట్రూత్ మాకు చెప్తున్నారు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఎన్నే లిటరేచర్ లో పేపర్ రాస్తే వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అంటూ మన జ్ఞానం అంతా ప్రదర్శించుకుంటాం. ఇక్కడ కృష్ణమూర్తి గారి విషయంలో మన లైఫ్ లో అది అన్వయించుకుంటే మనం సుఖపడతాం. ఓల్డ్ జ్ఞానం బుర్రలో ఉండి చేస్తున్నది ఏమిటి మనం? వసంత గారు, ఇంకా అనురాధ గారు, మీరెవరు మాట్లాడరా? శాంతి గారు, చాలా మంది ఉన్నారుగా, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, నేను అనురాధ. చాలా బాగుందమ్మా ఈ రోజుది. అంటే మృత్యు గురించి నిన్న టాపిక్ రేపు మాట్లాడుకుందాము అంటే ఏం చెప్తారా అనే యాంగ్జైటీ ఉండిందమ్మా నాకు. కానీ ఇలా ఉంటుంది మృత్యువు అనేది ఈ మీ ద్వారా విన్న తర్వాత అయ్యో ఇంతేనా అనిపిస్తుందమ్మా. బ్రతికుండగానే మనం అన్ని బంధనాలను వదులుకుంటే బాగుంటుంది అనేది చాలా బాగుంది. కానీ అదేంటో అంటారు చూడండి అమ్మా, బంగారు సంఖ్యలలాగా అవి వదిలించుకోవడం కొంచెం కష్టంగా ఉన్నా వింటూ ఆలోచిస్తూ ఉంటే వదులుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనిపించిందమ్మా.
చాలా బాగుంది ఈరోజు క్లాస్. మృత్యువు అనే టాపిక్ బాగుందమ్మా, వినడానికి కొత్తగా ఉంది. చాలా ముఖ్యమైన విషయం తెలుసుకున్నాము అని సంతోషంగా ఉందమ్మా. ధన్యవాదాలు ఈ విషయం తెలియపరిచినందుకు. బాగుంది. ఇంకెవరైనా? అలాగా 2 ముక్కలు మీరు చెప్తే అందరికీ కూడా ఉత్సాహంగా ఉంటుంది. మీకు ఏమనిపించింది ఇది చదవడం అసలు? శాంతి గారు ఏంటి మాట్లాడటంలే? వసంత గారు లేరా? లైన్ లో ఉన్నారు కదా. శాంతి గారు ఓకే, అయితే ముగించేద్దాం. మరి మాట్లాడకుండా ఉంటే. అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. మాట్లాడతారా ఎవరైనా?